కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి కేకులు కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ప్రధానిగా పీఠాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. కరీంనగర్ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో భారీగా ఒక కేక్ ని కట్ చేసి వేడుకలను వైభవంగా నిర్వహించారు. దేశంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత రాహుల్ గాంధీకి ఉందని పేర్కొన్నారు. టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి అయితే రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లి ప్రజల అభిష్టం మేరకు రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఆయన మా రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశంలో అన్ని వర్గాలను, మతాలను, కులాలను ఏకం చేసి ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహనతో మరి దేశాన్ని ఏకం చేసినటువంటి గొప్ప నాయకులు రాహుల్ గాంధీ గారు. ఇవాళ మరి వాళ్ళ పరిపాలనతోటి ప్రజలను వంచి కేవలం అన్ని పార్టీలతోటి మరి పొత్తు లేని వ్యవహారంలో పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీ ఈరోజు నైతికంగా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కావాల్సింది. కానీ దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అనడానికి మొన్నటి ఎన్నికలు నిదర్శనం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. వారు తప్పకుండా ఈ దేశానికి దిక్సూచిలా ప్రధానమంత్రిగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను మరి పార్లమెంటు వేదికగా మరి వారి గొంతు గర్జిస్తారు, తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ టేలా బొమ్మయ్య ఆధ్వర్యంలో కరీంనగర్ గిద్దె పెరుమాళ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా కాంగ్రెస్ నేత సత్యప్రసన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రాహుల్ గాంధీ పేరిట ప్రత్యేక అర్చనలు చేయించారు. రాహుల్ గాంధీ గొప్ప వ్యక్తిని, యావత్ దేశాన్ని ఒక్కతాటిపై నడిపించాలనే ధ్యేయంతో భారత్ జోడో యాత్రను చేపట్టారని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని ఆ భగవంతుని ప్రార్థించామని అన్నారు. ఈరోజు ఏఐసీసీ అగ్రనేత మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మా గిద్దె పెరుమాళ్ల గుడిలో మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి రాహుల్ గాంధీ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మేము పూజలు చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి, దేశాన్ని ఒక తాటిపై నడిపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో భారత్ జోడో యాత్రను చేసి దేశ సమగ్రతకు అందరూ బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో భారత్ జోడో యాత్రను ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధానమంత్రికి కావాలని చెప్పి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా అందరి తరపున మేమందరం ఆశిస్తూ ఇలాంటి ఇంకా కూడా ఎన్నో ముఖ్యమైన పదవులు ఆశించాలని, అంతేకాకుండా దేశంలో 10 సంవత్సరాల నుంచి నిరంకుశ పాలన ఉన్నదాన్ని ఒక తాటిపై తీసుకురావాలని చెప్పి తను చేసిన భారత్ జోడో యాత్రనే మనందరికీ కూడా నిదర్శనం. ఈ గిద్దె పెరుమాళ్ల దేవాలయంలో రాహుల్ గాంధీ కుటుంబము మరియు రాహుల్ గాంధీ పేరు మీద జన్మదిన పూజా కార్యక్రమంలో గిద్దె పెరుమాళ్ల స్వామి సన్నిధానంలో చేయడం జరిగింది. గిద్దె పెరుమాళ్ల స్వామి ఆశీస్సులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పటి వరకు మేము చూసిన దాంట్లో ఉన్నత స్థితికి చేరిన వాళ్ళు ఉన్నారు. ఆయన మరి ఇంకెన్నో ఉన్నత పదవులు అనుభవించాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ రాహుల్ పుట్టినరోజును పురస్కరించుకొని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి అంజనీ కుమార్ ఆధ్వర్యంలో సుభాష్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు నోట్బుక్లను అందజేసి మంచిగా చదువుకొని వృద్ధిలోకి రావాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకలు కొనసాగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ప్రధానిగా పీఠాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, జాతీయ నాయకులు ప్రియతమ రాహుల్ గాంధీ గారి 50వ దినోత్సవం సందర్భంగా మరి బోయినపల్లి మండలంలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి రాజ్యాంగ పరిరక్షణకైతే వారు ఏదైతే పిలిపించారో దానికి ప్రజలంతా దేశవ్యాప్తంగా వారి మద్దతు ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వం మన భారతదేశానికి ఎంతో అవసరం కాబట్టి మరి వారు ఇచ్చిన సందేశం వారి యొక్క సంకల్పాన్ని మరి బోయినపల్లి మండల ప్రజల పక్షాన
మేమందరం సంఘీభావం ప్రకటించుకుంటూ వారు ఇంకా ఆయురారోగ్యాలతో ఉండి భవిష్యత్తులో ఇంకా మరిన్ని గొప్ప పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ జై కాంగ్రెస్. నాయకత్వం భారతదేశానికి అవసరమని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈరోజు వారు చేసినటువంటి పాదయాత్రతోని భారతదేశంలో ఉన్నటువంటి వేరే పార్టీల రిజర్వేషన్ల విషయం కానీ మిగతా విషయాలలో కానీ అనేకమైనటువంటి సమస్యల మీద వారు పాదయాత్ర చేసి రాహుల్ గాంధీ గారు అనేక రాష్ట్రాలు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వారు ఇలాంటి అనేక జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వం భారతదేశానికి అవసరమని చెప్పి కొనియాడుతూ అనేక బర్త్డేలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటాం. రాహుల్ గాంధీ గారు నిండు నూరేళ్లతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని రానున్న రోజుల్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం రాహుల్ గాంధీ గారికి ఉన్నదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏఐసీసీ మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు జనమైన సైతయ్య ఆధ్వర్యంలో కేకును కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ అని కొనియాడారు. రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండి రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో రాహుల్ గాంధీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ ముందు ఎన్నో పదవులు అనుభవించాలని కోరుతూ మొన్న రాహుల్ గాంధీ చేసిన శ్రమ కూడా ఫలించిందని చెప్తూ అతి దగ్గరలో ప్రధాని అయ్యే ఛాన్స్ ఉండే కొద్దిగానే పోయింది కనుక రానున్న కాలంలో కూడా రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధాని అవుతారని చెప్తూ వారికి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుతాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఎదుట కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గుండె నర్సే మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ హాత్ సే హాత్ జోడో యాత్ర భారతదేశ వ్యాప్తంగా చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చారని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టించేలా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ దేశ ప్రజల అభ్యున్నతికి పోరాడుతున్న నేత రాహుల్ గాంధీ అని రాహుల్ గాంధీ త్వరలోనే దేశ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి మన దేశానికి పీడను వదలడానికి మరి కంకణబద్ధుడై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి మొన్నటి ఎంపీ ఎలక్షన్లలో నరేంద్ర మోడీ గారికి ముచ్చెమటలు పట్టించే విధంగా మరి అన్ని ఎంపీ సీట్లు సాధించిన వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు. మన ఎర్రకోట మీద మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తారని చెప్పి వారు ఆయురారోగ్యాలతోటి ఆరోగ్యవంతులుగా జీవించాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన దేవుణ్ణి మేము వేడుకుంటా ఉన్నాం. ఇవల్ల రానున్న తరానికి వారు మన దేశానికే ప్రధాని అయ్యే మనసున్నటువంటి వ్యక్తి. వారు దూరదృష్టితోని కూడా దేశము ఏ దిశలో నడవాలనేది ఆయనకు అన్ని ఆలోచనలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ముస్తాబాద్ మండలంలో పుట్టినరోజు సందర్భంగా వారు ఆయురారోగ్యాలతోని ఆ దేవుడు దీవించి మునుముందు తరానికి మంచి నాయకుడిగా ఎదిగే విధంగా భగవంతుడు దీవించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను పట్నా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం అనేక సేవలు చేశారని కొనియాడారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అతి కొద్ది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలై రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేకపోయారని ఆవేదన చెందారు. 2029లో జరిగే ఎన్నికల్లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ కావాలని ఆకాంక్షించారు. భగవంతుడు దయతో దేశ ప్రజల కోసం
రాహుల్ గాంధీ సేవలు చేసేలా చూడాలని ప్రార్థించారు. రాహుల్ గాంధీ గారు ఈ యొక్క వారి యొక్క కుటుంబం భారతదేశ ప్రజల కోసమే మరి త్యాగాలు చేసిన కుటుంబం. మరి రాబోయే రోజుల్లో మరి రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానిగా ఉంటేనే పేద ప్రజలు కానీ బడుగు బలగిన ప్రజలందరూ కూడా న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పి కూడా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మొన్న తక్కువ సీట్లతో కూడా ఓడిపోవడం జరిగింది. 2029లో రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానిగా మరి కాబోతున్నారు. మరి వారు దేశ ప్రధాని అయిన తర్వాత మరి యొక్క ఈ దేశం కూడా మరి అన్నిట్లలో కూడా మరి ముందున్నదని చెప్పి కూడా మనం తెలియజేస్తూ మరి రాహుల్ గాంధీ గారికి ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మరి వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి భారతదేశానికి భారత ప్రధానిగా రావాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. మరి రాబోయే కాలం 2029లో తప్పకుండా వారు భారత ప్రధానిగా వస్తారని ప్రజలందరి కోరిక. మరి మొన్ననే దగ్గర దాకా వచ్చినాం మేము ఇండియన్ కూటమి. మరి రాబోయే కాలంలో కూడా వారు చల్లంగా దేవుడి దయ చల్లగా ఉండి వారు ప్రజలందరూ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రజలందరూ కూడా న్యాయం చేస్తారని ఆశిస్తూ ప్రజలందరూ కోరుతున్నారు. మరి వారికి మేము ధర్మారం మండల పార్టీ పక్షాన వారిని అందరం కలిసి వారిని అభినందిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే కవంపల్లి ముఖ్య అతిథిగా హాజరై కేక్ ని కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ కు పూర్వవైభవం తెచ్చిన ఘనత రాహుల్ గాంధీదని అన్నారు. కవంపల్లి మరి రాబోయే రోజుల్లో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలని, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారంటూ ఆకాంక్షించారు. 54వ జన్మదినాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి ఘనంగా మా రాహుల్ గాంధీ గారు మా నాయకుడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పోరాటాలు చేసినటువంటి కుటుంబం నుండి ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి కుటుంబం నుండి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం నుండి వచ్చిన నాయకుడు. మనందరికీ తెలుసు 4000 కిలోమీటర్లు ఈ దేశ సమగ్రతకు ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలని, రాజ్యాంగం ప్రకారమే నడవాలని మోడీ గారు కోరుకున్నట్టు ఈడీనో సిబిఐనో ఐటీనో కాకుండా దేశం ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ పరంగా పాలించాలని కోరుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. మా యొక్క మండలం ఇల్లంతకుంట మండల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఈ దేశం పురోగమించాలన్నా, భావి భారత ప్రధాని కావాలన్నా అది కేవలం రాహుల్ గాంధీతోనే సాధ్యమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకు అన్ని కలిగించాలని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు.